తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. దాదాపు 12 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. తెలంగాణ ప్రాంతంలో సుమారు 7 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. కందిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. పశువుల ఎరువు దొరకని వారికి విశ్వ బయోటెక్ వారి న్యూట్రిరిచ్ ఆర్గానిక్ మాన్యూర్ ఒక వరం లాంటిది. 1 టన్ను న్యూట్రిరిచ్ ఆర్గానిక్ మాన్యూర్ 10 టన్నుల పశువుల ఎరువుతో సమానం. ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ని సంప్రదించండి. కంది జూన్ 15 నుండి జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీ పంటగా సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. సకాలంలో విత్తడం ఒక ఎత్తు అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరొక ఎత్తు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఖరీఫ్ కంది సాగుకు అనువైన రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనుక్షణం సాగులో జరుగుతున్న మార్పులు, రైతులు చేయవలసిన సమయాలకు ఉన్న పనులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇప్పుడే నా పంట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి తాజా వీడియోల సమాచారం పొందండి. మధ్య స్వల్పకాలిక రకాల పంట కాలం 150 నుండి 165 రోజులు. మధ్యకాలిక రకాల పంట కాలం 160 నుంచి 180 రోజులు. తెలంగాణకు అనువైన కంది రకాలు WRZ 93. ఇది మధ్య స్వల్పకాలిక రకం. పంట కాలం 155 నుంచి 160 రోజులు. బెట్ట ఎండు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. ఎకరాకు దిగుబడి 6 నుండి 8 క్వింటాలు వస్తుంది. WRZ 97. ఈ రకం పంట కాలం 145 రోజుల నుండి 160 రోజులు. పత్తిలో అంతర పంటగా కూడా వేసుకోవచ్చు. సోయాబీన్లో వేసినప్పుడు 1:7 నిష్పత్తి, అంటే 1 వరుస కంది, 7 వరుసల్లో సోయాబీన్ వేసుకోవాలి. ఎండు తెగులను తట్టుకుంటుంది. WRZ 121 కంది రకం. ఇది మధ్య స్వల్పకాలిక రకం. దీని పంట కాలం 155 నుంచి 165 రోజులు. ఎండు తెగులను తట్టుకుంటుంది. WRZ 65 కంది రకం. ఖరీఫ్లో పంట కాలం 160 నుండి 180 రోజులు. రబీ కూడా అనువైనది. రబీలో పంట కాలం 120 నుండి 130 రోజులు. ఎకరాకు 8 నుండి 10 క్వింటాల దిగుబడి వస్తుంది. కాయ తొలిచే పురుగు, ఎండు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. నల్లరేగడి భూములకు అనువైన రకం PRG 176 ఉజ్వల కంది రకం. పంట కాలం 130 నుండి 135 రోజులు. ఎర్ర చెలక నేలలు, తక్కువ వర్షపాతం ప్రాంతాలకు అనువైనది. ఎకరాకు 6 నుండి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. ఆశా ICPL 85063 రకం. పంట కాలం 170 నుండి 180 రోజులు. మొక్క నిటారుగా గుబురుగా పెరుగుతుంది. ఫ్యుజేరియం ఎండు తెగులు, వెర్రి తెగుళ్లను తట్టుకుంటుంది. గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి. మారుతి ICP 8863 రకం. పంట కాలం 155 నుంచి 160 రోజులు. మొక్క నిటారుగా పెరుగుతుంది. ఎండు తెగులు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి. వరి మాగాణి గట్ల మీద పెంచడానికి కూడా అనువైనది. LRZ 41 రకం. ఖరీఫ్లో పంట కాలం 180 రోజులు. ఇది రబీకి వేసుకోవడానికి కూడా అనువైనది. రబీలో వేసుకున్నప్పుడు దీని పంట కాలం 130 నుండి 140 రోజులు. పైరు పూతకు ఒకేసారి రావడం వల్ల కొమ్మలు వంగుతాయి. శనగపచ్చ పురుగును బాగా తట్టుకుంటుంది. నల్లరేగడి భూముల అనుకూలం. నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా పండించవచ్చు. ఎండు తెగులను తట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్కు అనువైన కంది రకాలు ఆశా ICPL 85063 రకం. మారుతి ICP 8863 రకం. LRG 41 రకం. పల్నాడు LRG 30. ఇది ఖరీఫ్, రబీకి అనుకూలం. ఖరీఫ్లో వేసినప్పుడు పంట కాలం 170 నుండి 180 రోజులు. రబీలో వేస్తే 120 నుండి 130 రోజులు. గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి. ఎకరాకు 8 నుండి 10 క్వింటాల దిగుబడి వస్తుంది. ఎండు తెగులు, వెర్రి తెగుళ్లను తట్టుకోగలదు. LRZ 38 రకం. ఇది ఖరీఫ్, రబీకి అనుకూలం. ఖరీఫ్లో వేసినప్పుడు పంట కాలం 170 రోజులు. రబీలో వేస్తే 120 నుండి 130 రోజులు. గింజల మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి. ఎకరాకి 8 నుండి 10 క్వింటాల దిగుబడి వస్తుంది. అభయ ICPL 332. ఖరీఫ్లో పంట కాలం 160 నుంచి 165 రోజులు. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. కాయతొలుచు పురుగును కొంతవరకు తట్టుకుంటుంది. ఖరీఫ్లో దీర్ఘకాలిక రకాలను వేయకూడదు. మధ్యస్థ స్వల్పకాలిక రకాలనే సాగు చేయడం వలన పంట చివరిలో బెట్ట పరిస్థితులు ఏర్పడే ముందు పంట చేతికి వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.